నమస్కారం. శ్రీమద్భాగవత్ మహాపురాణం ప్రథమ స్కందము 17వ అధ్యాయము. పరీక్షణ్ మహారాజు కలికృష్ణుని యొక్క ఆగడములను అణచుట. 18వ శ్లోకము. నమయం క్లేశ బీజాని యతస్యు పురుషర్షభ పురుషం తం విజానీమో వాక్యభేద విమోహితాః. 19వ శ్లోకము. కేచిద్వికల్పవసన ఆహురాత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావమపరే ప్రభుం. 20వ శ్లోకము. అప్రతర్క్యాద నిర్దేశ్యాదితి కేష్వపి నిశ్చయః అత్రానురూపం రాజర్షి విమృశ స్వమనీషయా. నరేంద్ర, ఈ క్లేశములను కలిగించేవారు ఎవరు? వీటిని మేము ఎలా అనుభవించవలసి వచ్చినది మొదల విషయములను మేము ఎరుగము. ఈ క్లేశములకు గల కారణములను గురించి శాస్త్రముల యందు అనేక రీతుల తెలుపబడినది. వాటి వలన తికమకల పాలైన నేను నా 3 పాదములను ఛేదించినది ఎవరో కూడా ఎరుగను. ఈ క్లేశములకు దైవమే కారణమని కొందరు, చేసుకొని నా కర్మల ఫలమే అని మరికొందరు, వ్యక్తుల స్వభావమే కారణమని మరికొందరు తెలుపుదురు. ప్రభువుల వలననే ఈ కష్టములు కలుగుచున్నవని వేరొక కొందరు పలుకుచుందరు. దీనికి ఇదియే నిజమైన కారణము అని ఎవ్వరినూ చెప్పజాలకున్నారు. దీనిని తర్కించుట కూడా అసాధ్యము. కనుక రాజర్షి, ఈ విధముగా ఈ విషయముల గురించి నీ బుద్ధికి తోచినట్లు నీవే ఆలోచింపుము. 21వ శ్లోకము. సూత ఉవాచ. ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాట్ ద్విజ సత్తమ సమాహితేన మనసా విఖేదః పర్యచష్టతం. సూతుడు పలికెను. సౌనక మహర్షి, ధర్మదేవత పలికిన మాటలను వినిన పరీక్షణ్ మహారాజు మనస్సులో కలత తొలగిపోయాను. అంతటతడు ప్రసన్న చిత్తుడై ధర్ముని జూచి పిదప అతడు ఇట్లు వచించెను. ధన్యవాదములు.